అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. ఇవాల్టి ఈ వీడియోలో ఫైనల్ ఇయర్ ప్రాజెక్టుల గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నా ఆర్ రాబోతున్నా ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో స్టేజ్ 1 ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ అబౌట్ చూసింగ్ ద మెంటర్. కొన్ని కాలేజెస్లో వాళ్ళే మీకు మెంటర్స్ని అసైన్ చేస్తారు, బట్ కొన్ని కాలేజెస్లో మీకు మీరే సొంతంగా మెంటర్స్ని చూస్ చేసుకోవాలి. అంటే ప్రతి మెంటర్కి ఇంతమంది స్టూడెంట్స్ ఉండొచ్చు, మెంటీస్ ఉండొచ్చు అని చెప్పి ఉంటుంది. సో అగైన్ ఇట్ విల్ బీ అగైన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ అవ్వచ్చు ఆర్ డిపెండ్స్ అండి. సో కాలేజ్ టు కాలేజ్, బట్ కొన్ని చోట్ల మీరే చూస్ చేసుకోవాలి, కొన్ని చోట్ల వాళ్ళే ఇచ్చేస్తారు. వాళ్ళే ఇచ్చేస్తే ఇట్స్ లైక్ వెల్ అండ్ గుడ్, మీకు పెద్ద ఇబ్బంది లేదు. బట్ మీరే చూస్ చేసుకోవాలి. ఆప్షన్ మీ చేతిలో ఉంటే చూస్ ఫ్యాకల్టీ ఎవరితో అయితే మీకు ఆల్రెడీ ఎంతో కొంత పరిచయం ఉంటుంది కదా. 3 years నుంచి ఆ కాలేజ్లో ఉంటే ఒక ఫ్యాకల్టీతో కూడా మీకు పరిచయం ఉండదా? మీ డిపార్ట్మెంట్లో ఉంటుంది కదా. సో ఆ ఫ్యాకల్టీ ఒకవేళ ఆ లిస్ట్లో ఉంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ఎలాగో ప్యానల్ ముందుకు వెళ్ళాక వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మీరు పడాలి, లైక్ కామన్ రైట్. కొంతమంది కావాలని సాటిస్టిక్గా చేస్తారు, కొంతమంది మీ మంచి కోసం చేస్తారు. ఎలా చేసినా ఇబ్బంది పడాలి రైట్. బట్ ఆ ఇబ్బంది ప్యానల్ ముందు పడితే ఓకే, అలా కాకుండా రోజు మెంటర్స్తోనే ఇబ్బంది అయితే అది ఇంకా డిఫికల్ట్ కదా. కాబట్టి మెంటర్స్ తెలిసినైతే బెటరు. లేదు ఎవరితోని పెద్ద సత్సంబంధాలు లేవనుకుంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ డెఫినెట్లీ మీకు కాన్ఫిడెన్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్ ఏదైతే ఉందో అదే డొమైన్లో ఆల్రెడీ ఎక్స్పర్టీస్ ఉన్న ఫ్యాకల్టీని చూస్ చేసుకోండి. ఆ తర్వాత స్టేజ్ 2 అగైన్ గ్రూప్ మేట్స్ అనమాట. దీంట్లో కూడా కొన్ని కాలేజెస్లో ఆటోమేటిక్గా ర్యాండమ్గా మీ టీం ఏదైతే ఉంటుందో టీం మెంబర్స్ వాళ్ళే ఫిక్స్ చేస్తారు. అగైన్ ఇట్స్ అ గుడ్ థింగ్. అంటే మన చేతిలో లేనప్పుడు ఇట్స్ ఆల్వేస్ గుడ్ అండి. మన చేతిలో ఉన్నప్పుడే కష్టపడాలి రైట్. సో మీ చేతిలో ఉంది, వాళ్ళ చాయిస్ వదిలేశారు, మీ ఇష్టం అనాలనుకోండి, ఇట్స్ అప్ టు యూ ఓకే. బట్ మరీ పెద్ద గ్రూప్స్ తీసుకోకండి. అంటే వాళ్ళు మోస్ట్లీ అప్ టు 5 members ఇస్తారు, బట్ 5 members వరకు వద్దు ఓకే. ఐ వుడ్ సే అట్ మోస్ట్ 3 members చాలండి. 3 members కంటే ఎక్కువ టీం సైజ్ ఉంటే అంటే ఏమైపోద్దంటే తప్పేం లేదు, బట్ 3 కంటే ఎక్కువ ఉన్నప్పుడు కొంతమంది పని చేయరు, కొంతమంది పని చేస్తారు. ఆయన చూసి కొన్ని రోజుల తర్వాత అంటే 6 months కదా ఫైనల్ ప్రాజెక్ట్ అంటే, ఆ 6 monthsలో మీకు అట్ సమ్ పాయింట్ ఇన్ టైం ఆడి చేయట్లేదు నేను చేయాలనే ఒక ఫీలింగ్ వస్తుంది, ఈగోలు వస్తాయి, క్లాష్లు వస్తాయి, పెంట అయిపోద్ది. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ చాయిస్ డోంట్ గో బియాండ్ 3 people. అగైన్ ఈ 3 టీమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జాన్ జీర్ దోస్తులు అవ్వక్కర్లేదు, ఎనీవన్. సో మీకు ఏదైతే డొమైన్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ డొమైన్లో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకోండి అంతే రైట్. అంతే తప్ప మీకేమో క్రిప్టోగ్రఫీ, మీ బెస్ట్ ఫ్రెండ్కేమో వెబ్ డెవలప్మెంట్ అంటున్నాడు, ఇంకొకరికేమో డేటా సైన్స్ అంటున్నాడు, ఇంకొకరు మెషిన్ లెర్నింగ్ అంటున్నారు రైట్. సో పెద్దగా వర్కౌట్ అవ్వదు. సో లైక్ కామన్ ఇంట్రెస్ట్ ఉంటే బాగా వర్కౌట్ అవుద్ది. దెన్ కమింగ్ టు స్టేజ్ 3 ప్రాజెక్ట్ సెలెక్షన్. అగైన్ దీంట్లో కూడా అంటే ఈ మధ్యన తెలిసింది ఏంటి అంటే, నాకు అసలు తెలియదు బట్ రీసెంట్గా చెప్పారు ఎవరు. సో కొన్ని కాలేజెస్లో అంట మీకు ఒక లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఐడియాస్ ఇస్తారంట. ఆ ప్రాజెక్ట్ ఐడియాస్ నుంచే పిక్ చేసుకుని దాన్ని జస్ట్ బిల్డ్ చేయాలంతే. అగైన్ ఇట్స్ అ ఆసమ్ యూస్ కేస్. అంటే మీ కాలేజ్ ఎలా ఉంటే మీ కాలేజ్ మేనేజ్మెంట్కి దండం పెట్టండి. ఒకవేళ లేకపోతే ఆల్వేస్ చూస్ సమ్ బేస్ రీసెర్చ్ పేపర్. సో మీ స్పెసిఫిక్ ఫీల్డ్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్ అయితే ఉందో ఆ డొమైన్లో ఏదో ఒక కొంచెం ఈజీ ఓకే, మరీ హై లెవెల్ కాదు, ఒక మీడియం లెవెల్ రీసెర్చ్ పేపర్ని చూస్ చేసుకోండి. ఎలా చేస్తారు? జస్ట్ గో టు గూగుల్ స్కాలర్ ఆర్ IEEE ఎక్స్ప్లోర్. ఈ 2 websitesలో గో టు ఎనీథింగ్ అండ్ దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్ ఆ స్పెసిఫిక్ కీవర్డ్ని టైప్ చేయండి. చాలా పేపర్లు, జర్నల్లో వచ్చేస్తాయి రైట్. వాటిల్లోంచి చూస్ ఎనీథింగ్. ఆ బేస్ పేపర్ మీద ఎంతో కొంత 1% అడిషనల్ నావెల్టీ ఉన్న మీరు ఇన్ఫ్యాక్ట్ కొత్త రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసేయచ్చు రైట్. సో ఆల్వేస్ నేను యాక్చువల్లీ ఇంకొక ప్రీవియస్ వీడియోలో చెప్పింది ఇదే, మీరు ఫైనల్ ఇయర్ ప్రాజెక్టులు బిల్డ్ చేస్తున్నప్పుడు గో విత్ అ మైండ్ సెట్ దాట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది 6 months నేను బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ మీద ఐ షుడ్ బి ఏబుల్ టు పబ్లిష్ అ రీసెర్చ్ పేపర్. ఆ స్పెసిఫిక్ థాట్ ప్రాసెస్ వెళ్ళండి. ఎందుకంటే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్ నెంబర్ 1 ఏంటంటే మీ చేతిలో రీసెర్చ్ పేపర్ ఆర్ రీసెర్చ్ పేపర్ డ్రాఫ్ట్ ఉంటే మిమ్మల్ని ప్యానల్ మెంబర్స్ పెద్దగా ఇబ్బంది పెట్టరు, ఈజీగా మంచి గ్రేడ్లు వేసేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆ ప్యానల్ మెంబర్స్ని కానీ మీ మెంటర్స్ని కానీ మిమ్మల్ని కూడా యాడ్ చేస్తాము ఇండెక్స్లో అని చెప్తే దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ అండ్ ఈజీగా గ్రేడ్స్ వచ్చేస్తాయి. సో అట్లీస్ట్ ఆ రీసెర్చ్ పేపర్ డ్రాఫ్ట్ ఉంది, ఓకే ఇది డ్రాఫ్ట్ సార్ ఆర్ ఇది డ్రాఫ్ట్ మేడం, దీన్ని పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను సో అండ్ సో జర్నల్స్లో. అగైన్ మనకి దాంట్లో Q1, Q2, Q3, Q4 అని ఉంటాయి. యూ కెన్ చూస్ ఎనీవన్. మరి హై లెవెల్ జర్నల్స్లో పబ్లిష్ చేయరు, బట్ యూ కెన్ చూస్ దాట్. సో ఇది డ్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే డెఫినెట్లీ మీకు ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ దేర్ ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, మీ ప్లేస్మెంట్స్లో కూడా మీకు రీసెర్చ్ పేపర్ ఉంది అంటే దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఒక రకంగా. అంటే ఏంటి దాని మీనింగ్? సైంటిఫిక్ కమ్యూనిటీ మీ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసింది. లైక్ దానికంటే పెద్ద వ్యాలిడేషన్ ఏం కావాలి రైట్. దాట్స్ సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటి అంటే మీకు
అకాడమిక్గా కెరియర్లో ఫ్యూచర్లో కూడా ఆ స్పెసిఫిక్ పేపర్ హెల్ప్ అవుతుంది. లింక్డ్ఇన్లో యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ అ గుడ్ వాలిడేషన్ అండి ఎనీవేర్. సో కాబట్టి రీసెర్చ్ పేపర్ మైండ్ సెట్తో ముందుకెళ్ళండి. నాకు చాలామంది ఇక్కడ అడగచ్చు, అన్న ఈ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ జస్ట్ మార్క్స్ కోసమైనా? స్కిల్ మార్క్స్ ఈ మధ్య చాలా గొడవలు చేస్తాం కదా సోషల్ మీడియాలో. స్కిల్స్ కావాలి, మార్క్స్ అక్కర్లేదు, మార్క్స్ కావాలి, స్కిల్స్ అక్కర్లేదు. గైస్, మీకు మోస్ట్లీ అగైన్ కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు ఈ డ్రాయింగ్ ఎగ్జామ్లు, రైట్, మీకు యోగా కొన్ని ఉంచుకునే కాలేజెస్లో ఉంటున్నాయి. లైక్ ఇవన్నీ ఓకే, బట్ మోస్ట్లీ 70% ఆఫ్ యువర్ బీటీ ఎగ్జామ్స్ ఆర్ ఫర్ యువర్ కోర్ సబ్జెక్ట్స్, రైట్. ఆ కోర్ సబ్జెక్ట్స్లో ఫండమెంటల్స్ మీకు రాకపోతే మార్క్స్ రావు, సిజిపిఏ రాదు. ఎంత స్కిల్స్ ఉన్నా వేస్టే. నేను డేటా సైన్స్లో తోపుని, బట్ నాకు ఓఎస్ రాదా అంటే ఎలా వర్కౌట్ అవుతుంది, రైట్? సో మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్. బై ద వే, డేటా సైన్స్ అంటే గుర్తొచ్చింది. ఒకవేళ మీకు డిఎస్ అన్నా ఆర్ డేటా సైన్స్ ప్రాజెక్టులు అన్నా ఇంట్రెస్ట్ ఉంటే డూ చెక్అవుట్ ఒడిన్ స్కూల్స్ డేటా సైన్స్ కోర్స్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అండ్ ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ అప్కమింగ్ కోహోర్ట్ 30th November స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ విల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ టు ద కోర్స్ హైలైట్స్, వీళ్ళకి 115కి పైగా లైవ్ సెషన్స్ ఉన్నాయంట, 530కి పైగా సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ రిసోర్సెస్, 230కి పైగా అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్, 60కి పైగా ప్రాక్టీస్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్, జాబ్ పోర్టల్, ల్యాబ్స్ ఫర్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అండ్ లైవ్ డౌట్ క్లారిఫికేషన్. దాంతోపాటు వాళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు, రైట్. సో ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కెరియర్ ట్రాన్సిషన్స్ అనమాట. సో ఈ కోర్స్ కంప్లీట్ చేసి ఐదర్ కెరియర్ గ్యాప్ తర్వాత స్టార్ట్ అవ్వడము, ట్రాన్సిషన్ పొందడము, కెరియర్లో అప్గ్రేడ్ అవ్వడము, ఆర్ కొత్తగా కెరియర్ని లాంచ్ చేసుకున్న వాళ్ళే. ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ రీడ్ దేర్ స్టోరీస్ యాజ్ వెల్, రైట్. కమింగ్ టు ద సిలబస్, ఇలా చెప్పినట్లుగా విల్ హ్యావ్ కోర్ మాడ్యూల్స్, దాంతోపాటు విల్ హ్యావ్ ఆల్ దీస్ బోనస్ మాడ్యూల్స్ అండ్ కెరియర్ యాక్సిలరేషన్ స్కిల్స్ అలాంగ్ విత్ ఆల్ దీస్ టూల్స్. ఇందాక చెప్పినట్లుగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కాబట్టి విల్ హ్యావ్ ఆల్ దీస్ ప్రాజెక్ట్స్, అండ్ దాంతోపాటు ఇవి వాళ్ళ స్టూడెంట్స్ సొంతంగా చేసిన ప్రాజెక్టులు. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ ఆన్ వ్యూ ప్రాజెక్ట్ అండ్ లుక్ అట్ ఇట్, రైట్. సో ఓవరాల్గా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, రైట్, ఇందాక చూపించిన ఈ స్పెసిఫిక్ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ రిక్వెస్ట్ కాల్ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మల్టిపుల్ థింగ్స్ అంటే ఫస్ట్లీ మీకు మార్క్స్ వస్తేనే స్కిల్ ఉన్నట్టు ఒక రకంగా మీ డొమైన్లో అట్లీస్ట్, రైట్. లేదు నాకు షార్ట్ ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేను షార్ట్ ఫిల్మ్స్ తీస్తాను, నాకు దాంట్లో స్కిల్ ఉందంటే దేరు, రైట్. మీరు మీ డొమైన్లో ముందుకెళ్దాం అనుకుంటున్నారు, కెరియర్ దాంట్లోనే క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారంటే మీకు కావాల్సిన స్కిల్స్ అవే. సో ఆ స్కిల్స్ ఉంటేనే మీకు మార్క్స్ వస్తాయి, మార్క్స్ వస్తున్నాయంటేనే స్కిల్స్ ఉన్నట్టు, రైట్. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్, మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఆల్వేస్ ది ఫస్ట్ కట్ ఆఫ్ ఈజ్ వయా యువర్ సిజిపిఏ, రైట్. సో సిజిపిఏ సో అండ్ సో బార్ కంటే తక్కువ ఉంటే అస్సలు యు ఆర్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ టు రైట్ ద ఫస్ట్ రౌండ్. కాబట్టి సిజిపిఏని తక్కువ అంచనా వేయకండి. సో కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఫైనల్ ప్రాజెక్టు, దాంట్లో మీకు సిజిపిఏ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఫైనల్ ఇయర్ ప్రాజెక్టు మీరు అనుకున్నంత ఏదో లైక్ టైం పాస్ అయితే కాదు, ఓకే. మీకు ప్రతి ఎర్లీ కెరియర్స్ ఇంటర్వ్యూస్లో, అంటే మీరు చేసే ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూస్లో దేర్ విల్ బీ ఏ డిస్కషన్ అరౌండ్ యువర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. నేను అట్లేషన్లో 3 రౌండ్స్ ఇస్తే ఆ 3 రౌండ్స్లో 1.5 రౌండ్లో ఇట్ వాస్ టోటల్లీ అబౌట్ మై ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్, రైట్. సో ఆ ఫైనల్ ప్రాజెక్ట్లో మీరు ఏం చేయకపోతే మీరు ఏం చెప్పుకుంటారు, రైట్. కాబట్టి ఇట్స్ ఈవెన్ ఇంపార్టెంట్ ఫ్రమ్ దాట్ పర్స్పెక్టివ్, ఓకే. ద నెక్స్ట్ థింగ్, బిల్డింగ్ యువర్ ప్రాజెక్ట్. సో ఇక్కడ చాలామంది తెలివిగా అమీర్పేట్ నుంచి ప్రాజెక్టులు తస్కరిస్తారు, కొనుక్కుంటారు, తెలిసిందే కదా. సో అది చేయకండి గైస్, బికాజ్ అదే ప్రాజెక్టు లెట్స్ సే అదే సేమ్ మీకు వచ్చే ప్యానల్లోనే మీ ప్రీవియస్ బ్యాచ్లో ఒకళ్ళు సబ్మిట్ చేసి ఉంటే పరిస్థితి ఏంటి? అడ్డంగా దొరికిపోతారు గైస్. అండ్ అంతకంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేయలేరు మీరు. అంటే మీన్స్ డిఫికల్ట్ గైస్, నేను చూశాను నా బ్యాచ్లో దొరికిపోవడం. ఇట్ విల్ బీ డిఫికల్ట్, మీరు బతిమాలుకోవాలి, అక్కడ ఏడవాలి, జరుగుతాయి. కాబట్టి బీ అవే ఫ్రమ్ దాట్. తస్కరించడం వేరు, కొట్టడం వేరు. సో ఒక రకంగా బేస్ పేపర్ తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎంతో కొంత 1% నొవాలిటీ అంటే యూనిక్నెస్ యాడ్ చేస్తున్నారంటే అది తస్కరించడమే. మొత్తం కొట్టడం అంటే కష్టం, అది అమీర్పేట్. సో అది చేయకండి, ఓకే. సో అగైన్ ఇవాళ నా స్పెసిఫిక్ బీటెక్ 4th ఇయర్కి ఇవాళకి మేజర్ డిఫరెన్స్ అండ్ ఇవాళకి ఇవాళ బ్యాచ్కి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే చాట్‌జీపీటీ, రైట్. సో ఒకవేళ మీరు ఆ బేస్ రీసెర్చ్ పేపర్ తీసుకున్నాక ఆ పేపర్ని మీరు చాట్‌జీపీటీకి ఇస్తే, రైట్, ఒకవేళ కోడ్ దాంట్లో లేకపోయినా యూ కెన్ జనరేట్ కోడ్, చాట్‌జీపీటీ విల్ హెల్ప్ యూ విత్ దాట్, రైట్. సో యూనిక్నెస్ తేవడం పెద్ద కష్టం కాదు. అంటే దిస్ ఈస్ ద పేపర్, నాకు దీంట్లో 1% ఎక్స్ట్రా నోవెల్టీ కావాలి, ఏం చేయొచ్చు, పెద్ద చేంజెస్ ఏమొద్దు, బట్ స్మాల్ ట్వీక్స్ చేయాలి. వాట్ ఆర్ యూ సజెషన్స్ అంటే చాట్‌జీపీటీ బోల్డ్ చెప్తుంది. కాబట్టి యూజ్ చాట్‌జీపీటీ ప్రాపర్లీ, రైట్. అండ్ ద నెక్స్ట్ వన్, గిట్‌హబ్ నుంచి ప్రాజెక్టులు కొట్టేయచ్చా? గిట్‌హబ్ నుంచి ఇన్స్పిరేషన్ తస్కరించచ్చు, రైట్. బట్ కొట్టేయకండి, ఎందుకంటే మోస్ట్లీ ప్రతి కాలేజ్లోనూ దే విల్ హ్యావ్ దిస్ ఏమంటారు దాన్ని, ప్లెగరిజం చెకర్స్, రైట్. ఆ ప్లెగరిజం చెకర్స్లో ఒకవేళ కోడ్ సేమ్ ఉంది ఆర్
తెలిసిపోద్ది ఓకే సోర్సెస్ అని. సో ఆ సోర్సెస్లో ఒకవేళ గిటబ్ వచ్చిందనుకోండి అగైన్ మార్క్స్ చాలా దారుణంగా వేస్తారు, కాబట్టి వద్దదు మనకి. ఓకే సో తస్కరించండి, ఇన్స్పిరేషన్ తీసుకోండి, బట్ కొట్టేయకండి. ఓకే దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మీకు రెగ్యులర్గా రివ్యూస్ ఉంటాయి. ఓకే ఇట్ కెన్ బి రివ్యూ విత్ యువర్ మెంటర్ ఆర్ ప్యానల్. మెంటర్తో ఎంత చెప్పాను కదా, పరిచయం బాగుంటే ఇట్ విల్ బి స్మూత్. పరిచయం లేకపోతే మేక్ ష్యూర్ దాట్ బోత్ ఆఫ్ యూ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. అంటే రివ్యూకి ముందే నెక్స్ట్ రివ్యూకి నేను ఏం చూపిస్తాను అనేది ఆ ఫ్యాకల్టీ అండర్స్టాండింగ్ అండ్ మీ అండర్స్టాండింగ్ సేమ్ ఉండాలి. ఇఫ్ ద ఫ్యాకల్టీ ఈస్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మీరు తక్కువ డెలివర్ చేస్తే, ఆర్ మీరు యాక్చువల్లీ మీ ఫస్ట్ ఇనిషియల్ డిస్కషన్లో నేను ఫస్ట్ రివ్యూ మీటింగ్ వల్ల ఇంత చేసేస్తానని చెప్పి అంత చేయకపోతే, లైక్ ఓవర్ కమిట్టింగ్ అండర్ డెలివరింగ్ చేస్తే ఇట్ విల్ బి ప్రాబ్లం. కాబట్టి బీ ఆన్ ద సేమ్ పేజ్. ఓకే సో ఇద్దరు అండర్స్టాండింగ్ సేమ్ అయి ఉండాలి అండ్ కంటిన్యూస్గా డెలివర్ చేస్తూ ఉండండి. ఓకే లాస్ట్లో చూసుకుందాం అనుకుంటే కష్టమైపోద్ది, బాగా చేసుకోవచ్చు అలా కూడా, బట్ బాగా కష్టమైపోద్ది. కాబట్టి ఎవ్రీ వీక్ కొంత ప్రోగ్రెస్ చేయండి అట్లీస్ట్. బికాస్ చాలామంది చూసింది ఏంటంటే లాస్ట్ వచ్చేటప్పటికి ఏమీ లేక జస్ట్ పీపీటీస్ చూపించుకుంటూ దాంట్లో టైం పాస్ చేస్తారు. గైస్ మేక్ షూర్ దాట్ యూ హ్యావ్ అ వర్కింగ్ డెమో. వర్కింగ్ డెమో లేకపోతే అగైన్ మార్క్స్ 50% తగ్గిపోతాయి మోస్ట్లీ కాబట్టి వర్కింగ్ డెమో ఉంచుకోండి. అండ్ అందరూ మషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, ఓకే ఏఐ ఇప్పుడు అందరూ అవి చేస్తారని చెప్పి అది చేయక్కర్లేదు, రైట్? అందరూ చేస్తున్నారు కాబట్టి మీరు అది చేస్తే మీకు ఇంకా క్వశ్చన్స్ డిఫికల్ట్ అవుతాయి. బట్ అందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ చేస్తున్నారు, బట్ మీరు అది చేయట్లేదు. ఇఫ్ యూర్ లుకింగ్ అట్ లెట్స్ ఏ బ్లాక్ చైన్, ఇట్ బి ఈజీ ఫర్ యూ టు ఎక్స్ప్లెయిన్. కాబట్టి ఈవెన్ థింక్ ఆఫ్ దాట్ ఆల్సో, రైట్? ఫైనల్గా జస్ట్ మేక్ షూర్ దాట్ యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అండి. ఇఫ్ యూ డూ థింగ్స్ యువర్ సెల్ఫ్, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు ప్రతి క్వశ్చన్కి జస్టిఫై చేయగలరు. ఆన్సర్ చెప్పగలరో లేదో తెలియదు, జస్టిఫై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ తెలియకపోయినా అట్లీస్ట్ ఓకే ఈ కారణంగా ఆన్సర్ తెలియదు అని చెప్పుకోవచ్చు. కాబట్టి బిల్డ్ థింగ్స్ ఆన్ యువర్ ఓన్. తక్కువ ఎక్స్టర్నల్ సోర్సెస్ మీద డిపెండ్ అవ్వండి. గాట్ ఇట్? సో యా అగైన్ ప్రాజెక్ట్ ఐడియాస్ చెప్పాను అని చెప్పి అడుగుతారు. ChatGPT ఉంది గైస్, ఎన్ని వీడియోస్ చూసినా మీరు ChatGPT ఈజ్ బెస్ట్, దాన్ని యూస్ చేసుకోండి, రైట్? బట్ ఐడియాస్ అగైన్ ChatGPT కంటే బేస్ పేపర్ ఉంటే బెటర్. ఓకే ఐ హోప్ మీకు ఇన్సైట్స్ లభించాయి అనుకుంటున్నాను. షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.